నమస్కారం. ఐ వెల్కమ్ యూ ఆల్ టు హోటల్ టు లవ్ అండ్ లైట్ ఛానల్ ఫర్ ట్రూ స్పిరిచువల్ సీకర్. ఈ ఛానల్ తరపున అందరికీ హార్దిక స్వాగతం. మనం శ్రీ శ్రీ పరమహంస యోగానంద గారు అందించిన గాడ్ టాక్స్ విత్ అర్జున ది భగవద్గీత. ఇందులో 2వ అధ్యాయమైన సాంఖ్యము మరియు యోగము. ఇందులో 28 శ్లోకాలు పూర్తి చేసుకొని ఈరోజు మనం 29 మరియు 30వ శ్లోకాలకి ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థాన్ని తెలుసుకోబోతున్నాము. ఈ 2 శ్లోకాలు విడివిడిగా 2 వీడియోస్ ద్వారా అందించబడతాయి. దయచేసి వీలున్నప్పుడు 2 చూడండి. ఇందులో చాలా నిగూఢమైన ఆధ్యాత్మిక అంతరార్థము, ఎంతో చక్కటి వివరణ అందించడం జరిగింది. సో ప్లీజ్ వాచ్ బోత్ ద వీడియోస్ అట్ యువర్ కన్వీనియన్స్. మనం ఈరోజు సెషన్ స్టార్ట్ చేసుకునే ముందు శ్రీకృష్ణ పరమాత్మ చైతన్యంతో అనుసంధానమై మనం ఈ సెషన్ స్టార్ట్ చేసుకుందాం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. ఓం సాయి. మరి మనం సాయి మేడంని ఇన్వైట్ చేసుకుని ముందుగా ఈ మొదట వీడియోలో 29వ శ్లోకానికి పాడించుకొని దాని తర్వాత దాని నిగూఢంగా ఉన్న అంతరార్థాన్ని చూద్దాం. ఓవర్ టు యు సాయి మేడం. 2వ అధ్యాయము 29వ శ్లోకం. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవద్ వదతి తథైవ చాన్యః ఆశ్చర్యవచ్చైనమన్యః శృణోతి శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్. ఎవరో ఒక మహాపురుషుడు మాత్రమే ఆత్మను ఆశ్చర్యకరమైన దానినిగా చూచును. మరి ఒక మహాత్ముడు ఆత్మతత్వమును ఆశ్చర్యకరముగా వర్ణించును. వేరొక పురుషుడు ఆత్మను ఆశ్చర్యకరమైన దానినిగా వినును. ఆ విన్నవారిలో కూడా కొందరు దీనిని గూర్చి ఏమియూ ఎరుగరు. థ్యాంక్ యూ మేడం. సో ఈ వీడియోకి డిస్క్రిప్షన్లో నేను పంచకోశాల గురించి ఉన్న దాని వివరణ మనం అర్జున విషాద యోగంలో దాని గురించి అందించటం జరిగింది. 7th ఎపిసోడ్లో దాని గురించి ఉంది. ఆ వీడియో లింక్ ఈ డిస్క్రిప్షన్లో పెట్టాను. దయచేసి ఎవరన్నా ఆ వీడియో మిస్ అయినట్టుంటే, అంటే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి కానీ, కొంచెం ఎవరికైనా రివ్యూ కావాలో ఒకసారి మళ్ళీ చూద్దాం అనుకునే వాళ్ళకి కానీ కన్వీనియంట్గా ఉంటుందని డిస్క్రిప్షన్లో ఆ లింక్ అందజేయటం జరిగింది. ప్లీజ్ వాచ్ ఇఫ్ యూ మే. ఓకే, ఇందులో 29వ శ్లోకానికి ముందు పద విభజన చూద్దాం. మీరు నోటీస్ చేసినట్టయితే కంటిన్యూస్గా ఆశ్చర్య 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 అని వస్తుంది. అదేంటో చూద్దాం. పద విభజన ఏంటి? కశ్చిత్ ఒకానొకడు ఏనం ఈ ఆత్మను ఆశ్చర్యవత్ ఎప్పుడు చూడని ఆశ్చర్యకరమైన ఒక వస్తువులాగా పశ్యతి చూస్తున్నాడు. తథా ఏవా అలాగే అన్యః చ మరి ఒకడు ఏనం ఈ ఆత్మని గురించి ఆశ్చర్యవత్ ఆశ్చర్యకరమైన వస్తువుని గూర్చిలాగా వదతి చెప్తున్నాడు. చ మరియు అన్యః మరి ఒకడు ఏనం ఈ ఆత్మని గురించి ఆశ్చర్యవత్ ఆశ్చర్యకరమైన వస్తువు గురించి లాగా శృణోతి వింటున్నాడు. చ మరియు కశ్చిత్ ఒకానొకడు ఏనం ఈ ఆత్మను గురించి శ్రుత్వా అపి విని కూడా నా ఏవ వేద అంటే తెలుసుకోవడమే లేదు. ఇక్కడ మీరు నోటీస్ చేసినట్లయితే ఆత్మ గురించి చూస్తున్నాడు, చెబుతున్నాడు, వింటున్నాడు, కొంతమంది విని కూడా తెలుసుకోవడం లేదు అని చెప్తున్నారు. అయితే దీనికి డైరెక్ట్ మీనింగ్ ఏంటి? శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుతో ఇలా అంటున్నారు, అర్జున ఆత్మ పదార్థం చాలా సూక్ష్మమైనది, చాలా సూక్ష్మమైనది అది. అందుకే దీనిని చాలా మంది గుర్తించనే లేరు. నూటికో కోటికో ఎవరో ఒకళ్ళు గుర్తించినా ఇంతకు ముందు ఎప్పుడు చూడని ఒక వస్తువులాగా కొత్తగా ఉన్నట్టుండి చూస్తున్నారు, ఆశ్చర్యంగా చూస్తున్నారు.
అలా చూసిన దాన్ని ఇతరులకు చెప్పవలసి వస్తే ఆశ్చర్యకరమైన ఒక వస్తువుని గురించి మనం ఎట్లా చెప్తామో అలాగే చెప్తున్నాడు. వినేవాడు కూడా ఆశ్చర్యంతోనే వింటున్నాడు. అట్లా విన్న వాళ్ళలో చాలామంది దీనిని గురించి అర్థం చేసుకోనే లేరు. కావున ఆత్మ యొక్క యథార్థ రూపము ఎరుగబడుట లేదు అని పరమాత్మ శ్రీ అర్జునుడితో చెప్తున్నారు. అయితే దీనికున్న ఆధ్యాత్మిక అంతరార్థం ఏంటో చూద్దాం. పరమహంస యోగానంద గారు చాలా చక్కగా దీంట్లో ఇంట్యూషన్ గురించి అద్భుతంగా వివరించారు. దయచేసి కొంచెం జాగ్రత్తగా కూర్చొని టైం తీసుకొని వినండి. సో ఇక్కడ ఏమంటున్నారు, గురువు సూచనలకు అనుసరించి మనం ధ్యాన సాధన గనక చేస్తే అలా చేసే సాధకులకు ఆ ధ్యానం మనం పెంచుకునే కొద్దీ ఆత్మని ఈ విధంగా అనుభూతి చెందుతారు. ఏ విధంగా? కొంతమందికి అద్భుతమైన ఒక ప్రకాశంగా, దివ్య ప్రకాశంగా కనిపిస్తుంది. కొంతమందికి అది అద్భుతమైన జ్ఞాన ప్రకంపనగా గోచరిస్తుంది. మరికొంతమందికి ఓంకార నాదములా వినిపిస్తుంది. అదే చూస్తున్నాడు, వింటున్నాడు, అనుభూతి చెందుతున్నాడు, ఇవన్నీ చెప్పిన దాన్ని ఎలా డిస్క్రైబ్ చేస్తున్నారు అని మనం ఇందాక పద విభజనలో చూసాము. దానికి ఆధ్యాత్మిక అంతరార్థం ఏంటంటే, ఇదంతా ధ్యాన సాధనలో ధ్యాన సాధకుడు ఎప్పుడైతే గురుముఖత నేర్చుకున్న యోగ సాధన ద్వారా అది ఆధ్యాత్మికంగా పురోగమించే కొద్దీ ఈ 3 చేంజెస్ తను చూస్తాడు అని చెప్తున్నారు. కొంతమంది ఉంటారు ఎటువంటి ఆత్మానుభూతి కానీ పొందని వారు ఉంటారు. వారికి ఎన్ని వీడియోస్ చూసినా కానీ, ఎన్ని డిస్కోర్సెస్ ఇట్లా విన్నా కానీ ఆ లోతులు అర్థం కాదు. ఏం చెప్తోంది? ఏంటో చెప్తుంది. కాసేపు చైతన్యం అంటుంది, కాసేపు చక్రాలు అంటుంది, ఇదంటుంది, అదంటుందని ఏదో విన్నట్టు ఉంటుంది. ఏదో అర్థమవుతున్నట్టు ఉంటుంది. కానీ ఆ లోతులు అర్థం కాదు. ఎందుకంటే ఆ మనస్సు అంత అశాంతిగా, చంచలతతో ఉంది కాబట్టి ఈ లోతైన తత్వజ్ఞానం అనేది బోధపడదు. అదేదో ఒక ఫారెన్ లాంగ్వేజ్ మాట్లాడినట్టే అనిపిస్తుంది. ఆధ్యాత్మికంగా పురోగమించిన సాధకుడు మాత్రమే ఆత్మను ఒక కాంతిగా కానీ, జ్ఞాన ప్రకాశంగా కానీ, లేదా ఓంకార నాదంగా అవగాహన చేసుకుంటాడు. అది క్రమక్రమంగా ధ్యాన సాధనలో కొంతమందికి అది అనుభవం కూడా జరుగుతుంది. అయితే పరిధులతో మనం ఇప్పుడు ఈ మానవ మేధస్సుతో ఆత్మను అర్థం చేసుకోవటం అంటే విత్ దిస్ లిమిటెడ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ మనం ఏదో అనుకుంటాం. మనం ఏదో హైయెస్ట్ టెక్నాలజీ వరల్డ్లో ఉన్నాము, నేను ఆ ఎరాలో ఉన్నాను, సో ఇంత టెక్నాలజీ ఉంది అనుకుంటాం. కానీ సాయిబాబా చెప్తారు రబ్దా అనే పుస్తకం ద్వారా, ఆయన ఏమంటారంటే, మీరు భూలోకంలో చేసే ఈ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ అంతా ఏదైతే ఉందో, ఒక చిన్న డబ్బా పెట్టుకుని, ఒక ఫోన్ పెట్టుకొని చాలా విర్రవీగుతున్నారు కదా, మీరంతా కూడా కొన్ని వేల సంవత్సరాలు మా ఆత్మలోకాలలో ఉన్న టెక్నాలజీ కంటే చాలా అధమమైనది, అంటే అంత వెనకబడి ఉన్నారు అని చెప్తారు. సో మనం అంత అహంతో విర్రవీగాల్సిన పని ఏం లేదు, ఇంత టెక్నాలజీ వావ్ అని. సో అలా పరిధులతో కూడిన మన ఈ హ్యూమన్ ఇంటెలిజెన్స్, మన మేధస్సుతో ఆత్మను అర్థం చేసుకోవటం అనేది కష్టము. అందుకే ఈ తత్వజ్ఞానం ఎంత వివరణాత్మకంగా చెప్పినా సరే కొంతమందికి అది అర్థమవుతుంది. ఎంత వేదాంతాల్లో ఆ వేదాంత శాస్త్రం అనేది ఆ పండితులైనా సరే, ఆ శాస్త్రజ్ఞానం అంతా వాళ్ళకి ఆ థియరిటికల్గా ఆ వేదాంత శాస్త్రం అనేది చదువుకున్నా సరే ఆత్మ గురించి చాలా కొద్ది మందికి మాత్రమే అది లోతుల్లోకి అర్థం చేసుకోగలరు. వేరాజ్ ఏమీ చదువు లేదు, ఈ శాస్త్ర జ్ఞానము కానీ వేదాంత జ్ఞానం కానీ ఏమీ చదువు లేని వారైనా సరే గాఢ ధ్యాన సాధన ద్వారా ఆత్మ యొక్క నిజ తత్వాన్ని, నిజ స్వభావాన్ని డైరెక్ట్గా అనుభూతి చెందవచ్చు. మనం చదివే చదువుకు కానీ ఆత్మ పరంగా మనం పురోగమించటానికి కానీ ఎటువంటి సంబంధము లేదు. ఈవెన్ దో మీరు పండితులైనా సరే, ఎటువంటి శాస్త్రజ్ఞానంలో పండితులైనా సరే, ఇక్కడ ఈ తత్వజ్ఞానము ఆత్మ గురించిన డైరెక్ట్ అవగాహన ఏదైతే ఉందో, అనుభూతి పరంగా మనం తెలుసుకున్నది ఏదైతే ఉందో, దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ కోరిలేటెడ్ విత్ మన ఈ భౌతిక ప్రపంచంలో ఏదైతే చదువులు చదువుతున్నామో, పండితులైనా సరే, స్కాలర్స్ అయినా సరే, డజంట్ మ్యాటర్, దానికి దీనికి సంబంధం లేదు అని చెప్తున్నారు. ఇంట్యూషన్ అనేది మేధస్సుతో సంపాదించిన ఆత్మ జ్ఞానానికి మనం ఇప్పుడు ఈ హ్యూమన్ ఇంటెలిజెన్స్తో మనం ఏదైతే సంపాదించుకున్నామో పుస్తకాల ద్వారా కానీ ఏదైనా కానీ, దానికి
యాక్చువల్గా మనం అనుభూతి పరంగా అంటే యాక్చువల్గా రియలైజ్ అవుతున్నాము. ధ్యాన సాధన ద్వారా స్వయంగా అనుభూతి చెందడానికి మధ్య ఉన్న వారధి ఇంట్యూషన్. హ్యూమన్ ఇంటెలిజెన్స్కి స్వయంగా అనుభూతి చెందడానికి మధ్య ఉన్న వారధి ఇంట్యూషన్, అంతర్దృష్టి. సో ఇప్పుడు ఈ ఇంట్యూషన్ గురించి ఇంకా లోతుల్లోకి వెళ్ళి పరమహంస యోగానంద గారు ఎంత అద్భుతంగా వివరించారో చూద్దాము. ప్రతి మనిషికి జ్ఞానం అనేది 2 రకాలుగా అందుతుంది. 2 రకాలుగా ఉంటుంది. అది ఏంటది? ఫస్ట్ రకం ఏంటి? మనకి ఇంద్రియ జ్ఞానం అంటే ఇంద్రియాల నుండి మనకి అందించబడిన ఇన్ఫర్మేషన్ మనం నిత్యం కళ్ళతో చూస్తున్నాము, చెవులతో వింటున్నాము. ఇవంతా కూడా ఆ జ్ఞానం ఏమవుతోంది? బ్రెయిన్‌కి మనం పంపిస్తున్నాం ఆ ఇన్ఫర్మేషన్ అంతా. అక్కడ బ్రెయిన్‌లో అదంతా విశ్లేషించటం జరుగుతుంది. అదంతా ప్రాసెసింగ్ జరుగుతుంది. అదంతా జరిగిన తర్వాత అటువంటి నాలెడ్జ్ ఏదైతే ఉందో అది మొదటి రకం. మనకు సమాజం ద్వారా కానీ, మనం చదువుకునే చదువు ద్వారా కానీ ఇదంతా కూడా మనకి ఈ మొదటి రకమైన జ్ఞానం అనేది అందరికీ అందడం జరుగుతుంది. అయితే రెండవది ఏంటి అంటే ఇంట్యూషన్. ద పవర్ ఆఫ్ ఇంట్యూషన్ అంటే ఏంటి? ఇది కేవలం సాధన ద్వారానే సాధ్యమవుతుంది. మనలో సాధన ద్వారా అహం అనేది నశించే కొద్దీ ఈ మనలో ఉన్న అంతర్దృష్టి అనేది మేల్కొల్పటం జరుగుతుంది. చాలా మందికి అప్పుడప్పుడు గ్లింప్సెస్ లాగా అంటే అట్లా మిణుకు మిణుకుమంటూ వచ్చిపోతున్నట్టు క్షణికంగా కొంతమంది ఇవి అనుభూతి చెందుతారు. ఏంటివి అవి? వాటిని హంచెస్ అంటారు. అంటే ఊహ లాంటివన్నమాట. ఇక్కడ వాళ్ళకేంటంటే ఫ్యూచర్‌లో ఏం జరగబోతోంది అనేది ఒక క్షణికంగా అమ్మో! అక్కడికి వెళ్ళకూడదేమో, ఏదైనా అపాయం జరిగేది ఉంది. అట్లా ముందే అనిపిస్తుంది. అలాంటివే వాళ్ళకి డ్రీమ్‌లో కూడా కనిపిస్తాయి. స్వప్నాలు కూడా వస్తూ ఉంటాయి. ఇవి మన పాత జన్మలను అనుసరించి ఉంటాయి. ఆ నాలెడ్జ్ ఒక వ్యక్తి గురించి కానీ, సంఘటనల గురించి కానీ వాటికి ఆ పాత జన్మల నుండి వచ్చిన ఇన్ఫర్మేషన్ అట్లా మిణుకు మిణుకుమంటూ గ్లింప్సెస్ లాగా అది ఫ్యూచర్‌లో ఏం జరుగుతోంది ఇవన్నీ కూడా కొంతమందికి అట్లా తెలుస్తాయి. కానీ వీటికి ఆధ్యాత్మికంగా ఎటువంటి ప్రాముఖ్యత లేదు. వాటి గురించి మనం అంత గొప్పలు పోవాల్సిన పని లేదు. ఎందుకొచ్చినియి అని మనం విశ్లేషించాల్సిన లేదు. అవి మన పాత జన్మలను అనుసరించి గానీ, ఆ సంఘటనల గురించి మనకేమన్నా పాత జ్ఞాపకాలు ఏదన్నా ఉంటే వాటి గురించి అలా కనిపిస్తాయి అని చెప్తున్నారు. అయితే స్పిరిచువల్‌గా వాటిని కన్సిడర్ చేయాల్సిన పని లేదు. అయితే నెక్స్ట్ ఏంటి? హైయెస్ట్ ఇప్పుడు ఇది మనకి ఒక అధమమైనది అని అనుకుంటే దీనికి అదర్ ఎండ్ ఆఫ్ ద స్పెక్ట్రమ్ ఏంటి? హైయెస్ట్ ఇంట్యూషన్ ఏంటి అంటే ఆత్మ తనను తాను తెలుసుకోవడం. అంటే ద్రష్ట, దృక్కు, దృశ్యం అంతా కూడా ఏకమైపోయిన ఆ స్థితి ఏదైతే ఉందో ఆ ఇంట్యూషన్ అనేది అది హైయెస్ట్. అక్కడ ఆత్మగా మనం ఎప్పుడైతే మనం తెలుసుకుంటున్నామో దట్ ఈస్ ద హైయెస్ట్ ఇంట్యూషన్. ఇప్పుడు ఈ ఇంట్యూషన్ అనేది ఒక పదార్థముతో ఎప్పుడైతే ఈ సంపర్కం జరుగుతుందో అంటే ఇంట్యూషన్ కమ్స్ ఇన్ టచ్ విత్ ద మ్యాటర్. ఒక పదార్థం మీద ఎప్పుడైతే దానికి ఆ టచ్‌లోకి వస్తుందో అది 5 దిశలుగా పరిణతి చెందుతుంది. అది ఎవల్యూషన్ ఎట్లాగంటే 5 దిశలుగా అది 5 స్టేజెస్‌లో అది పరిణతి చెందుతుంది. ఇప్పుడు మనకి పంచకోశాలు చెప్పేది కూడా అదే కదా! మనకు 5 దిశలుగా మనం పరిణతి చెందుతాం. ఖనిజ సామ్రాజ్యం నుండి ఆత్మ సాక్షాత్కారము ప్రాప్తించుకున్న మానవుడిలాగా మనం ఆత్మ అనేది కోటానుకోట్ల జన్మలలో ఇలా పరిణతి చెందుతూ ఉంటుంది. దానికి సంబంధించి ఆ పంచకోశాలను మనం ఒక్కొక్కటి మనం ఓపెన్ చేసుకుంటూ వెళ్తాం. అంటే దానికి ఇంకా ఎనర్జీ ఇది కూడా నేను కాదు ఇది అన్నట్టు ఇంకా ముందుకి పురోగమిస్తామన్నమాట. ఆత్మ ఎలా అయితే పంచకోశాలను అధిగమిస్తూ పరిణతి చెందుతుందో అలాగే ఇంట్యూషన్ కూడా ఈ 5 దిశలలో పరిణతి చెందుతూ ఉంటుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఈ పంచకోశాలకి ఎట్లా అయితే క్రమంగా ముందుకు వెళ్తామో దాంతో పాటు ఇంట్యూషన్ అనేది మనలో ఎట్లా డెవలప్ అవుతుందనేది చెప్పారు. ఫస్ట్ ఫార్మ్ ఏంటి? ఇంట్యూషన్ ఆఫ్ అన్నమయ కోశ. ఇది అన్నమయ కోశకి సంబంధించిన ఇంట్యూషన్ లేదా అంతర్దృష్టి. ఇది మొదటి అంతర్దృష్టి ఆర్ ఇంట్యూషన్ యొక్క మొదటి రూపం ఇది. ఫస్ట్ ఫార్మ్. ఇది స్థూలంగా ఉన్న భౌతిక దేహాత్మ భావనకు ప్రతీక. మన బాడీ కాన్షియస్నెస్ అంటే ఇంద్రియ పరిధులతో కూడిన మన నేను, నాది అన్న భావనను క్రియేట్ చేస్తుంది. అయితే ఇదేముంది? ఇది ఇంట్యూషన్ అసలు ఎట్లా అయింది అని ఒక డౌట్ రావచ్చు.
అయితే ఎట్లా చెప్తున్నారు అంటే, ప్రతి ఆలోచన మనకి ఇంద్రియాలతో మనం లోపలికి తీసుకునే ఒక ప్రతి సమాచారం మనలో ఒక ఫీలింగ్ని క్రియేట్ చేస్తుంది. లోపల మనకు ఒకలాంటి అనుభూతిని క్రియేట్ చేస్తుంది. ఒక ఆలోచన అయి ఉండొచ్చు, మనకి ఏదన్నా బయట నుంచి మనకు తీసుకున్న ఒక సమాచారం అయి ఉండొచ్చు. అయితే అదేం చేస్తోంది, నేను నాది అన్న ఒక భావన క్రియేట్ చేస్తోంది. అదేంటి, ప్రత్యక్ష అవగాహన అది. నేను స్వయంగా దానిని అనుభూతి చెందుతున్నాను. ఆ ఐ అన్నది నేనే అనుభూతి చెందుతున్నాను. ఎవరు చెప్పట్లేదు నాకు. నువ్వు ఇది తీసుకొని ఈ ఫోన్ నీది అని అనుభూతి చెందు అని మన పక్కనాళ్ళు ఏం చెప్పక్కర్లేదు. అది నాది అని నేనే అనుకుంటాను. సో, అట్లా ఏదైతే మనం ప్రత్యక్షంగా ఆ అవగాహన అనేది మనలో ఉండి అది ఆ ఫీలింగ్‌ని జనరేట్ చేస్తోంది కాబట్టి, ఆ డైరెక్ట్ అవేర్‌నెస్ ఉంది కాబట్టి, దీనిని కూడా అంతర్దృష్టి అనే అంటున్నారు. ఇది అంతర్దృష్టి యొక్క మొదటి రూపం. ఇది బై డిఫాల్ట్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇక్కడ ఇంట్యూషన్ అని దేన్నంటున్నారో జాగ్రత్తగా గమనిద్దాం. ఏదైతే మనం ఒక మాధ్యమం ద్వారా అంటే ఇంకొకరి ద్వారా కానీ, ఇంకొక పుస్తకాల ద్వారా గాని కాకుండా, మనకు ఏదైతే డైరెక్ట్‌గా అనుభూతి చెందుతున్నామో, ఆ అవగాహన మనకు మనమే తెలుసుకుంటున్నామో, దానిని ఇంట్యూషన్ అంటున్నారు. అందుకే ఫస్ట్ ఫార్మ్ అన్నమయ కోశానికి సంబంధించింది ప్రతి ఒక్కరిలో ఉన్నా సరే, ఆ ఐ అనేది కూడా ఆ అనుభూతి ఇంట్యూషన్ అని చెప్తున్నారు. సో, రెండవదేంటి, సెకండ్ ఫార్మ్ ఇంట్యూషన్ ఆఫ్ ప్రాణమయ కోశ. ప్రతి కణంలోనూ ప్రవహిస్తున్న ప్రాణమయ శక్తిని సంబంధించిన ప్రత్యక్ష జ్ఞానము, ప్రత్యక్ష అవగాహన, ద ఇమ్మీడియట్ నాలెడ్జ్ ఆఫ్ ప్రాణమయ కోశ. అయితే ఇందులో మళ్ళీ దశలుగా చెప్తున్నారు. ఈ ప్రాణమయ కోశానికి సంబంధించిన ఇంట్యూషన్ ఫస్ట్ స్టేజ్‌లో తొలి దశలో ఉన్నప్పుడు కొద్దిగా అంటే మనకి ధ్యానంలో కూర్చున్నప్పుడు చుట్టుపక్కల ఏదో మంచి సువాసన వస్తున్నట్టు గాని, కొద్దిగా ఏదో శబ్దాలు అంటే చుట్టుపక్కల ఇంట్లో లేని శబ్దాలు ఏవో కొత్తగా కొన్ని వినిపించడం గాని, మిణుకుమంటూ కొద్దిగా కాంతి ఇక్కడ భ్రుకుటి దగ్గర కనిపించటం కానీ, అన్నీ ఇట్లాంటివి క్షణికంగా ఉంటాయి. ఇదేంటి, ఫస్ట్ స్టేజ్‌లో. ఇది బాహ్యంగా మనం ఇంద్రియాల ద్వారా వచ్చినవైతే కాదు. మనకి చుట్టుపక్కల ఇంట్లో ఉన్న మన వంటింట్లో కూరల వాసనలో, లేపోతే మనం వెలిగించిన అగరబత్తి వాసనలో కాదు. అవి నాట్ రిలేటెడ్ టు మన ఇంద్రియాల ద్వారా వచ్చినవి కాదు. అవి క్షణికంగా మనకి ప్రాణమయ శక్తి అట్లా ఆ ఇంట్యూషన్ ద్వారా మనకి అనుభూతి చెందేవవి. ఇందులో అడ్వాన్స్ స్టేజ్‌లోకెళ్ళినప్పుడు ఉన్నత రూపం, ఆ ప్రాణమయ కోశానికి సంబంధించిన ఇంట్యూషన్‌లో ఉన్నత రూపం ఏమిటి అంటే, మనలో ఉన్న ప్రతి అవయవం ప్రతి ఆర్గాన్‌లోనూ ప్రవహిస్తున్న ప్రాణశక్తిని మనం అనుభూతి చెందగలుగుతాం. ఏదో ఒక శక్తి ప్రవహిస్తోంది నాలో అన్న అనుభూతి మనకి కలుగుతుంది. ఇందులో కూడా ఇంకా తీవ్రమైన రూపం ఏంటంటే, ఇంటెన్సిఫైడ్ ఫార్మ్ ఏంటి అంటే, ఓంకారనాదం వినబడటం. ఈ శ్లోకంలో ఏదైతే పరమాత్మ వివరిస్తున్నారో ఏమని చెప్పుకున్నాము? అది ఆశ్చర్యంగా ఏదో వినిపిస్తోంది అని చెప్తున్నాడు భక్తుడు అంటున్నారు కదా! అదేంటి వినిపిస్తోందంటే, ఈ ఓంకారనాదం ఎప్పుడైతే ప్రాణమయ శక్తికి సంబంధించి ఆహ్, ప్రాణమయ కోశకు సంబంధించిన అంతర్దృష్టి ఎప్పుడైతే ఉన్నత స్థాయికి చేరుతుందో, మనకి సుషుమ్నా మార్గం అంటే ఇంకా మనకి ఆ వెన్నుపూస మనకి బ్యాక్‌లో స్ట్రెయిట్‌గా కూర్చొని గాఢ ధ్యాన సాధనలో ఉన్నప్పుడు ఇంక అంతా హాలోగా ఉంటుందనమాట. ఏదో ఒక ఏమీ లేని ఒక ఆహ్, ఎంప్టీ గొట్టంలో ఎలా అయితే గాలి ఊదుతున్నట్టు ఉంటుందో, ఆ ప్రాణశక్తి పైకి వెళ్ళేటప్పుడు వెనకాల ఇక్కడ మెడుల్లా దగ్గర అది ఓంకార నాదం అనేది వినిపిస్తుంది. ఆహ్, అద్భుతంగా ఉంటుంది. అంటే ఇంకది మర్చిపోలేరు. బయట నుంచి వచ్చింది అసలు కానే కాదు. అది అనుభూతి చెందవలసిందే. అది ఓంకారనాదం. ఈ స్థితికి చేరుకున్న వాళ్ళు వారి చైతన్యాన్ని నిదానంగా ఇంకా అన్నమయ కోశాకి సంబంధించిన ఈ బాహ్య భౌతిక స్పృహ ఏదైతే ఉందో దాని నుండి ఇంకా అంతర్ముఖం చేసుకున్నట్టు అర్థం అన్నమాట. ఇది ప్రాణమయ కోశాకి సంబంధించిన రెండవ ఫార్మ్ ఆఫ్ ఇంట్యూషన్. ఏది మొదటి దశలో కొద్దిగా వాసనలు కానీ, వినిపించటం కానీ అలాంటివి అనుభూతి చెందుతారు. కొద్దిగా ఏదో కాంతి కనిపిస్తున్నట్టు ఉంటుంది. అది కొంచెం అడ్వాన్స్‌డ్ స్టేజ్‌కి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ప్రతి అవయవంలోనూ ప్రాణశక్తి అలా ప్రవహిస్తున్నట్టు మనకి ఆ అనుభూతి కలుగుతుంది. ఇంకా దాన్ని ఇంకా ఇంటెన్సిఫై అయితే ఏమవుతుందంటే మనకే ఓంకార నాదం వినిపిస్తుంది. ఇది
రెండవది. మూడవ ఫామ్, థర్డ్ ఫామ్ ఆఫ్ ఇంట్యూషన్ ఏంటంటే మనసుకు సంబంధించిన మనోమయ కోశము. ఈ మనస్సుకు సంబంధించిన ప్రత్యక్ష అవగాహన ఆర్ ద డైరెక్ట్ నాలెడ్జ్ ఆఫ్ మైండ్. దానికి మూడవ మూడవ దశ ఇది. అంటే మనస్సు అది ఇంద్రియాల ద్వారా తెచ్చే సమాచారం ఎలా అయితే అవగాహన చేసుకుంటోంది, మన బ్రెయిన్ ఎట్లా దాన్ని పర్సీవ్ చేసుకుంటోంది, అది ఆ జ్ఞానం మనం ఆ బ్రెయిన్ ఎట్లా ప్రాసెస్ జరుగుతోంది, ఇదంతా కూడా దానికి సంబంధించిన ప్రత్యక్ష అవగాహన. ఈ స్థితికి వచ్చినప్పుడు ఏంటంటే కొంత ప్రాణశక్తి యొక్క అవసరం అనేది ఉంటుంది. ప్రాణశక్తి ప్రవాహం వల్లనే మనకి సరి అయిన ప్రాణాయామ ప్రక్రియ ద్వారానే ఈ మూడవ కోశం, ఈ థర్డ్ ఫార్మ్ ఆఫ్ ఇంట్యూషన్ మనోమయ కోశానికి సంబంధించిన మనకు అవగాహన అనేది జరుగుతుంది. సో ప్రాణశక్తి యొక్క అవసరం ఉంటుంది. ఈ జ్ఞానం అందడానికి కానీ అది కొంతవరకు మాత్రమే. ఈ భౌతిక ధ్యాస అనేది అసలు ఉండదు. ఆ ప్రాణశక్తి యొక్క ఆ హెల్ప్ ఎప్పుడు అవుతుందంటే ఇది జాగృతం అయ్యే వరకు మనకి ఏది మనోమయ కోశం అది విచ్చుకునే వరకు మనకి ఆ ప్రాణశక్తి యొక్క అవసరం ఉంటుంది. భౌతిక ధ్యాస అసలు పోతుందన్నమాట. ఇంకా స్పృహ పోతుంది. ఇంకా మనం అంతర్ముఖులం అవుతున్నాము. ఇక్కడ మనం ధ్యానంలో ఎంత గాఢంగా ఉన్నామో దాన్ని బట్టి మనకు బాహ్య స్పృహ కోల్పోతాము. ఇంకా ఉన్నా సరే చాలా తక్కువ ఉంటుందన్నమాట. ఇంకా మనకి శరీరపు మనం ఏదన్నా ఒక దోమ వాలినా సరే, ఆ తిమ్మిరులు ఎక్కుతున్నాయి, ఇటువంటి స్పృహ ఏమీ ఉండదు. అదంతా కోల్పోతాం అన్నమాట. ఇందులో కూడా మళ్ళీ ఫస్ట్ స్టేజ్ ఏంటి అంటే ఒక ఇంకా పూర్తిగా అభివృద్ధి చెందలేదు అన్న దశలో ఏంటి అంటే మనకి విజన్స్ కనిపిస్తాయి, దృశ్యాలు కనిపిస్తాయి. అవి ఆటోమేటిక్గా ఏదైతే అది అంటే ఏదో ఒక దృశ్యం కనిపించడం కానీ, లేదా కొన్ని మనలో ఉన్న ఏదైనా సంకల్పాలు ఉన్నాయి, ఏదో మనకి మైండ్లో ఏదన్నా ఉన్నాయి, అవి విజన్స్ లాగా కనిపించటం కానీ, ఇవి ప్రాణిక్ ఎనర్జీ అంటే చైతన్యము వాటి యొక్క సూక్ష్మ రూపాలన్నమాట. మనలో ఏదైతే సంకల్పాలు పెట్టుకున్నామో అవే దృశ్యాలుగా కనిపిస్తాయి. అయితే ఈ డిస్ట్రాక్షన్స్ ఇవి కూడా ఈ విజన్స్ ఏవైతే ఉన్నాయో అవి సాధకుడికి డిస్ట్రాక్షన్స్. ఆ డిస్ట్రాక్షన్స్ నుండి ట్రూ స్పిరిచువల్ సీకర్ అనేవాడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అక్కడ అమ్మ నాకేయో దృశ్యాలు కనిపించేస్తున్నాయి, ఇంకా నేను ఎంతో చాలా హైయెస్ట్ స్టేట్లో ఉన్నాను అన్న మళ్ళీ అహం రాకూడదు అక్కడ. అవి కూడా మనకి సాధనలో డిస్ట్రాక్షన్సే అని చెప్తున్నారు యోగానంద గారు. చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ దశలో మీరు. ఇక్కడ ఇందులో ఇంకా పురోగమించి మనం ఉన్నత స్థితికి చేరుకుంటే మీనింగ్ఫుల్ విజన్స్ కనిపిస్తాయి. అంటే అవేంటి అంటే ప్రాణాయామం ద్వారా, సరి అయిన ప్రాణాయామ ప్రక్రియ ద్వారా ప్యూర్ ఇంట్యూషన్ని మనలో జాగృతం చేసుకున్న సాధకుడు ఎప్పుడైతే భగవత్ చైతన్యంతో అంటే కూటస్థ చైతన్యంతో అనుసంధానం అవుతాడో అప్పుడు తనకు తాను ఆధ్యాత్మిక పురోగమనం జరిగినట్టు తనలో. అంటే ఏంటి అంటే జ్యోతి దర్శనం కలుగుతుంది. ఇందాకేమో ఏదో ఒక విజన్స్, ఒక ర్యాండమ్గా ఏ ఒక చిత్రాలు కనిపించవచ్చు, కానీ అందులో ఇంకా ఉన్నత దశ ఏంటంటే మనకి దివ్య జ్యోతి, ఈ జ్యోతి దర్శనం అనేది కాంతిగా ఇక్కడ కనిపిస్తుంది. భగవంతుడు కూడా కాంతి రూపంలో అక్కడ దర్శనమిస్తాడు. అది ఒక మీనింగ్ఫుల్ విజన్. మనకి ప్యూర్ ఇంట్యూజన్ ఇంకా జాగృతం చేసుకుంటున్నాము అనడానికి సంకేతం ఏంటంటే భగవంతుడు మనకి దివ్య చైతన్యంతో ఆ కాంతి స్వరూపుడిగా మనకి కనిపించటం కానీ, లేదా అంత జ్యోతి రూపంగా మనకి కనిపించడం కానీ, పూర్తిగా కాంతే ఇంకా రూపం కూడా లేకుండా కాంతిగా కనిపించటం కానీ, ఇవన్నీ ఏంటి అంటే మనోమయ కోశం ద్వారా ఈ థర్డ్ ఫార్మ్ ఆఫ్ ఇంట్యూజన్ ఏదైతే ఉందో దానిని మనం ఉన్నత స్థితికి చేరుకున్నట్టు. నెక్స్ట్ నాలుగో ఫామ్ ఏంటి? అంతర్దృష్టి యొక్క నాలుగవ రూపం ఏంటంటే జ్ఞానమయ కోశాకి సంబంధించినది. ఇది బుద్ధి, విచక్షణ మరియు అహానికి సంబంధించినది. బుద్ధి అనేది ఎలా ఆపరేట్ చేస్తుంది అన్న విషయంపై గల ఉన్న మనకి ప్రత్యక్ష అవగాహన కలిగించేది ఈ ఫోర్త్ ఫార్మ్ ఆఫ్ ఇంట్యూజన్.
ఈ స్థితిలో మనస్సుకు సంబంధించిన దృశ్యాలు కానీ, ప్రాణశక్తికి ప్రవాహం కానీ, స్థూలమైన దేహ భావన కానీ ఉండవు. ఇందాక మనోమయ కోశంలో కొంతవరకు ఆ ప్రాణశక్తి తెలుస్తుంది. దానికి హెల్ప్ కూడా అవసరం అవుతుంది. వేరాజ్ జ్ఞానమయ కోశానికి వచ్చేపాటికి ఏంటంటే ఇవేమీ ఉండవు. మనకి మనస్సుకి సంబంధించిన విజన్స్ రావు, ప్రాణశక్తి ప్రవాహం తెలియటం కానీ, ఇక స్థూలమైన ఈ దేహ భావన కానీ ఏమీ ఉండవు. వీటన్నిటిని అధిగమించి తన ఉనికి ఏదైతే ఉందో ఆ ఎగ్జిస్టెన్స్, ఆ సాక్షిభూతం, ఆ స్టేజ్‌కి వెళ్తాం అన్నమాట. వీటన్నిటికన్నా అది అతీతమైనది అన్న అనుభూతి కలుగుతుంది. వేటికన్నా, దృశ్యాల కన్నా, శబ్దానికన్నా, దేహ స్పృహ కన్నా, వీటన్నిటికన్నా అతీతమైనది ఏంటి అంటే సాక్షిభూతంగా నేను అంతా చూస్తున్నాను అన్న అనుభూతి కలుగుతుంది. అంటే నేను ఈ మనస్సు కాదు, ప్రాణశక్తి కాదు, దేహం కాదు, ఇది కాదు, అది కాదు అని చెప్పినప్పుడల్లా మనకి ఆదిశంకరాచార్యులు వారు అందించిన నిర్వాణ షట్కం గుర్తుకు రావాలి. అయితే కానీ ఇక్కడ ఒక డౌట్ అయితే ఉంటుంది. ఈ జ్ఞానమయ కోశాకి సంబంధించిన ఇంట్యూషన్ ఎప్పుడైతే జాగృతమవుతుందో ఒక్క డౌట్ ఉంటది సాధకుడికి. నేను నిజంగా ఆత్మ యొక్క నిజతత్వాన్ని, నా యొక్క నిజతత్వాన్ని తెలుసుకుంటున్నానా? లేతే ఇదంతా నాకేం కనిపించట్లేదేంటి? నాకేం అనుభూతి చెందట్లేదేంటి? ఇదంతా నిజమేనా? అన్నది కూడా సాధకుడికి ఒక క్వెషన్ అది కూడా తలెత్తుతుందంట. ఇది ఎప్పుడైతే ఉన్నతంగా మనలో అభివృద్ధి చెందుతుందో అది బాగా అంటే ఇంకొంచెం అడ్వాన్స్ స్టేజ్‌కెళ్ళినప్పుడు దానిని కాగ్నిటివ్ మెడిటేషన్ అంటారు. అంటే ఏంటంటే అభిజ్ఞా ధ్యానం అంటారు. ఇక్కడ పరమాత్మ యొక్క జ్ఞాన రూపం మనకు అవగతం అవుతుంది. జ్ఞాన రూపం ఆ బ్రహ్మ జ్ఞానం అంతా కూడా పుస్తకాల ద్వారా కాదు, డైరెక్ట్‌గా పరమాత్మ నుండే మనకి ఈ జ్ఞానమయ కోశం ఎప్పుడైతే మనకి జాగృతం అవుతుందో ఆ ఇంట్యూషన్ ద్వారా మనకి బ్రహ్మజ్ఞానం అనేది ధ్యానంలోనే అందుతుంది. ఇది మనకి అనుభూతి చెందుతాం చాలామంది. ధ్యానంలో ఉన్నప్పుడు చక్కగా సృష్టికి సంబంధించినవి ఆహ్, అటువంటి జ్ఞానం మనకు అందుతుంది. అవి మన ఆలోచనలు కాదు. అవి పరమాత్మ మనకు అందజేసే బ్రహ్మజ్ఞానం అది. అయితే ఫిఫ్త్ ఫార్మ్ ఆఫ్ ఇంట్యూషన్ ఏంటి? ఇంట్యూషన్ ఆఫ్ అన్నమయ కోశ. ఇది ఆనందమయ కోశం యొక్క ప్రత్యక్ష అవగాహన. ఏ మధ్యవర్తిత్వము కానీ, వస్తువు కానీ, పరిస్థితి కానీ దేని మీద ఆధారపడని డైరెక్ట్ నాలెడ్జ్. అయితే ఈ స్థితి ఇంకా అల్టిమేట్ అన్నిటికంటే కూడా ఎంతో సంతృప్తిని, ఆనందాన్ని ఇస్తుంది. పరమానందాన్ని మనం అనుభూతి చెందగలుగుతాము. అన్ని డివైన్ ఎక్స్‌పీరియన్సెస్ అంటే దైవిక అనుభూతులు ఆస్వాదిస్తాడు సాధకుడు. ఇంకా ఈ స్థితికి చేరుకున్నప్పుడు ఇంక పూర్తిగా అంతర్ముఖుడైపోయినట్లే అన్నమాట. దానికి అర్థం ఏంటంటే ఇంక అంత అనుభూతిలో ఎంతో పరమానందంతో ఉంటాడు. అంటే ఏంటంటే పూర్తిగా ఇంకా అంతర్ముఖుడైపోయాడు అని. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ఇంట్యూషన్ అన్నమయ కోశకి సంబంధించినది అందరికీ బై డిఫాల్ట్ ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది. నేను, నాది అన్న అవగాహన డైరెక్ట్ నాలెడ్జ్ అనేది. మిగతా 4 ఏది ప్రాణమయ కోశ, మనోమయ కోశకి సంబంధించినది, జ్ఞానమయ కోశ ఇంకా మనకి ఆనందమయ కోశ. ఈ 4 కోశాలకి సంబంధించిన అంతర్దృష్టి ఇంట్యూషన్ ఏదైతే ఉందో అది కేవలం గాఢ ధ్యాన సాధన ద్వారా మాత్రమే ప్రాప్తించుకోగలము. ఈ 4గిటికి ధ్యాన సాధన అవసరము. ఈ 4 మళ్ళీ వేరు కాదు. ఒకటి అనుభూతి చెందేటప్పుడు మిగతావి కూడా అనుభూతిలోకి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు ధ్యానంలో కూర్చున్నప్పుడు మనకి కొన్ని శబ్దాలు వినిపించటం, వాసనలు ఏదన్నా కొన్ని పరిమళాలు మనం అనుభూతి చెందేటప్పుడు బ్రహ్మానందాన్ని కూడా క్షణికంగా ఆ స్థితిలో అనుభూతి చెందవచ్చు. లేదా దేహస్మృతి పూర్తిగా కోల్పోయి సాక్షిభూతంగా ఉన్నాను అన్న అనుభూతి కలగొచ్చు. అదేంటి జ్ఞానమయ కోశాకి సంబంధించింది. ఆ సాక్షిభూత తత్వం ఏదైతే ఉందో. దాంతో పాటు కూడా ఎంతో పరమానందాన్ని మళ్ళీ అనుభూతి చెందవచ్చు. ఇట్లా మిక్స్డ్‌గా కూడా ఉంటాయి ఇవి. ఏది సెపరేట్‌గా దీని తర్వాత ఇదొస్తుందా? దీని తర్వాత ఇదొస్తుందా? అంటే అట్లా ఏమి లేదు. మనకి ఒకదానితో పాటు ఒకటి ఆహ్, అన్ని ఒకటి ఒకటి కలిసి కూడా రావచ్చు. అదే చెప్తున్నారు. అయితే ఇది చాలా అడ్వాన్స్డ్ యోగికి ఆహ్, హ్మ్, అనుభూతి అనుభూతి చెందగలడని మన ధ్యాన సాధనలో మనం ముందుకెళ్ళే కొద్దీ కూడా ఇవన్నీ కూడా మనం స్వయంగా అనుభూతి చెందగలం. ఈ అనుభూతి సాధకుడి యొక్క ఆధ్యాత్మిక పురోగమనాన్ని బట్టి డే టైమ్ యాక్టివిటీస్ చేసేటప్పుడు కూడా కొనసాగుతుంది. కొంతమందికి ఇది ఆ పరమానంద స్థితి అనేది
నిత్యం డైలీ యాక్టివిటీస్ ఏం చేస్తున్నా రిగార్డ్లెస్ మనకి ఎప్పుడు అనుకుంటాం పక్కన వాళ్ళు చక్కగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని వాళ్ళు హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉంటానని. అట్లా కాదు. మనకి ఏదైతే మనలో ఈ ఎనర్జీ అంతా కూడా మనం జాగృతం చేసుకొని ఒక్కొక్క కోశాన్ని మనం దశలుగా అది అధిగమించుకొని మనలో ఉన్న అంతా ఈ ఇంట్యూషన్ని జాగృతం చేసుకున్నామో మనమే ఆ ఎనర్జీ జనరేటర్ అయిపోతాం. మన ఆరిక్ ఫీల్డ్‌లో మన ఆరాలో వచ్చిన వాళ్ళు కూడా పరమానందంతో ఉంటారు. అది మనం అర్థం చేసుకునేది. మనకు ఆ సాధన బట్టి ధ్యానంలోనే కాదు బయటకి వెళ్ళిన మన డైలీ యాక్టివిటీస్ ఏదైతే చేస్తున్నామో దాంట్లో కూడా మనం ఈ అనుభూతిని కొనసాగించవచ్చు. ప్యూర్ ఇంట్యూషన్ అంటే ఏంటి? అంతకుముందు చెప్పుకున్నాం కదా! ఆత్మ చేతనే తెలుసుకోవడం. ఇంకా అక్కడ ద్రష్ట, దృక్కు, దృశ్యం అంతా ఏకమైపోయిన స్థితి. ఆత్మ కళ్ళతో చూడటం. ఈ స్థితిలో ఇంకా ఇంట్యూషన్ ప్రాణాకి సంబంధించిందా? మేధస్సుకి సంబంధించిందా? లేదా బుద్ధికి సంబంధించిందా? ఇంకా ఏమి సెపరేషన్ ఏమి ఉండదు. అంతా ఐక్యమైపోయిన స్థితి ఇది. ఇదే నిజమైన ఆత్మస్థితి. ఇది గాడ్ కాన్షియస్‌నెస్. చాలా అతి కొద్ది మందికి ప్రపంచంలో చూస్తే వేళల మీదే ఉంటారు ఈ స్థితికి చేరుకున్న వాళ్ళు. ఈ అనుభూతి చెందడం అనేది అంటే ధ్యాన సాధన అనేది మనకి ఇంకా గాఢంగా ఇంటెన్సిఫై చేసే కొద్దీ అది సాధ్యమవుతుంది. ఈ స్థితిలోకి సహజంగా చేరుకొని ఆ స్థితిలోనే ఉండగలిగిన యోగి ఇంకా పరమాత్మలో లయమైపోయినట్లే. ఇదే ఈ శ్లోకం ద్వారా పరమాత్మ మనకి ఇంత క్లియర్‌గా ఆత్మ యొక్క అద్భుత స్వభావాన్ని తెలియజేస్తున్నారు. ఇది మన మేధస్సుతో ఎంత నిశితంగా ఆలోచించినా సరే, ఎంత అనలైజ్ చేసినా సరే, అది చాలా తక్కువే మనకి తెలుస్తుంది. కానీ గాఢ ధ్యాన సాధనతో మేల్కొల్పబడిన ఇంట్యూషన్ దాంతో మాత్రమే మనకి ఇది పూర్తిగా ఏం చెప్తున్నారు అనేది అవగతమవుతుంది. సో మనం అందరం కూడా ఇంకా ధ్యాన సాధనలో ఎంతో ముందుకు వెళ్ళాలి. నిత్యం అది వదిలిపెట్టకుండా కొద్ది కొద్దిగా దానిని ఇంకా గాఢంగా ఇంటెన్సిఫై చేసుకోవాలి. కానీ పనులకి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చి ధ్యానం పక్కన పెట్టకూడదు. ఫస్ట్ ప్రయారిటీ ధ్యానం. తర్వాత ముందు పొద్దున్న లెగంగానే నాకు డైలీ పొద్దున ఆహ్, ఆ కార్యక్రమం పూర్తి చేసుకొని ధ్యానంలో కూర్చుంటాను. అది అయిన తర్వాతే రెస్ట్ ఆఫ్ ద డే యాక్టివిటీస్ ఏదైతే చేయాలో దాన్ని తర్వాత చూసుకుంటాను అని ఫస్ట్ ప్రయారిటీ మనం సాధనకి ఇవ్వాలి. దానితోనే మనం ప్రశాంతంగా ఉంటాము. హ్యాపీగా ఈ లైఫ్‌ని లీడ్ చేస్తాము. అంతా కర్మలని మనం క్లియర్ చేసుకుంటాం. అన్నీ జరుగుతాయి. సో, ఇది 29వ శ్లోకానికి ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థము. సో, మరి దీని తర్వాత నెక్స్ట్ వీడియో 30వ శ్లోకానికి ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థాన్ని సెపరేట్‌గా నెక్స్ట్ వీడియోలో అందజేస్తాను. మీకు వీలున్నప్పుడు దయచేసి చూడండి. అది కూడా చాలా అద్భుతమైన వివరణ. సో, వచ్చే వీడియోలో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. నమస్తే.